తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారీ వర్షాల కారణంగా వరద ముంపున గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ గాయత్రి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో యలమంచిలి మండలం పెదలంక గ్రామంలోని వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, వస్త్రాలను అందజేశారు. సంఘ సభ్యులు తనికెళ్ల శ్రీనివాస్, ముసునూరి ఫణి సాయిరాం, కలగా శంకరం తదితరులు దాతల నుంచి సేకరించిన సరుకులు, వస్త్రాలను ముంపు బాధితులకు అందజేశారు. పెదలంక గ్రామ సర్పంచ్ తాళ్ల నాగరాజు లంకలోని ప్రజల ఇబ్బందులను వివరించారు. అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు కనకాయలంక, పెదలంక గ్రామాల్లోని ప్రజలందరినీ ఆదుకుంటున్నారని, ఇదే తరహాలో మానవత్వంతో బ్రాహ్మణ సంఘం, స్వచ్ఛంద సంస్థల దాతలు ముందుకొచ్చి సేవలను అందజేయడం సంతోషదాయకమంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పెండ్యాల భవానీ, పురోహిత సంఘం సభ్యులు పాల్గొన్నారు. పురోహిత సంఘం వారు స్పందించి మనము కూడా ఏదో చెయ్యాలని ఆ ట్రస్ట్ ద్వారా మరి ఆలోచించుకుని భవానీ గారు, మరి శ్రీను గారు, మరి పని గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాకు తోసిన సహాయం ఎంతోగా చేస్తామండి. ప్రెసిడెంట్ గారు మరి ఎక్కడేమంటారు, చాలా గ్రామాలు మునిగిపోయాయి. కానీ మేడం గారు అడిగినప్పుడు నేను పెదలంకలో చాలా ఇల్లు మునిగిపోయాయి, కనకాలంకలో చాలా ఇల్లు మునిగిపోయాయి, మరి మీరేదో కొంత సాయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ దీపాటి వారి గ్రూపు, సిర్రా వారి గ్రూపు, అలా గెద్దాడి వారి గ్రూప్ బాగా ఈ 3 వరదలకు కూడా గురైపోయినటువంటి ఈ 3 పేటల మనుషులకి 30 కిట్లు ఇస్తానని చెప్పారు. ఆ 30 కిట్లకి 3 పేటలు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజుని మరి పాలకొల్లు ఉండి మరి వరదలో మునిగిపోయినట్టు పెదలంక గురించి స్పందించి వారికి ఏదో తోసిన సాయం చేస్తున్నందుకు మా గ్రామ పంచాయతీ తరఫున, గ్రామం తరఫున కూడా పేదల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు పట్టణాలకే పరిమితం చేయడం సమంజసం కాదని, గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం ఎక్కువగా ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్లో టెయిల్ పాండ్ వ్యర్థ పదార్థాల లీకేజీ కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం భారత ప్రధాని మోదీకి 74వ జన్మదినం సందర్భంగా తులసిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల ఆకలి తీర్చే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. కానీ వీటిని కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయడం అనేది అంత సమంజసం కాదు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలలోనే పేదరికం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ పేదలకు కూడా ఆకలి ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం, వాటి పట్ల వివక్ష చూపించడం అంత సమంజసం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. పట్టణ ప్రాంతాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. అన్ని గ్రామాలలో కాకుండా కనీసం మండల కేంద్రాలలో, మేజర్ గ్రామ పంచాయతీ కేంద్రాలలో అయినా సరే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. పులివెందుల మెడికల్ కళాశాల సీట్లకు సంబంధించి సిబ్బంది కొరత ఉంది, మౌలిక సదుపాయాల కొరత ఉంది అనే 2 కారణాలు చూపుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు కేటాయిస్తే ఈ 2 కారణాలు చూపి రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ సంవత్సరము పులివెందుల మెడికల్ కళాశాలను ప్రారంభం చేయలేము, ఆ 50 మెడికల్ సీట్లు మాకు వద్దు అని రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్ఎంసీకి లేఖ రాయడం అనేది చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం ఇది. ఆ మాటకు వస్తే రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది కొరత చూసుకుంటే కొన్ని ఆసుపత్రుల్లో మోర్ దాన్ 50% ఉంది. కాబట్టి ఆ విధంగా అనుకుంటే అన్ని ఆసుపత్రులు మొయ్యాల్సి వస్తుంది, కానీ మొయ్యలేం కదా. కాబట్టి వచ్చిన సీట్లు వద్దనడం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఎలా ఉందంటే
దేవుడు వరమిస్తే పూజారి అడ్డుకున్నట్లుంది. మామూలుగా ఎన్ఎంసీ వాళ్ళు ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అడిగినా కానీ. అలాంటిది వాళ్ళు ఇస్తామని లెటర్ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్దనడం అనేది ఇది ఏమాత్రమూ సమంజసం కాదు. దీనికి కరెక్ట్గా ఏమాత్రం రీజనబుల్ రీజన్ లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఎంసీకి అండర్టేకింగ్ లెటర్, మాకు 50 MBBS సీట్లు ఇవ్వండి, మేము ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని చెప్పేసి వెంటనే అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి రాజకీయ మాటల యుద్ధానికి తెరతీస్తుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ నాయకుల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో సలహాలుంటే ఇవ్వాలని, రాజకీయం చేయొద్దంటూ హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ తమకు సెంటిమెంట్ అని, ఖచ్చితంగా కాపాడుకుంటామని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై బురద చల్లడం వైసీపీ నేతలకు అలవాటైపోయిందని విమర్శించారు. ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్పై టీడీపీ వైఖరి చెప్పాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్నే ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో, అంటే ఎందుకు దయతో అంటున్నానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవడం వల్ల గెలిచిన ఒక సీనియర్ నాయకులు, అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి మాజీ మంత్రి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళది. మరి వాళ్ళు ఈరోజు మమ్మల్ని వైఖరి చెప్పమంటా ఉన్నారు. మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఏదో స్టేట్ కోటాలోనో లేకపోతే ప్రాంతాల కోటాలోనో వచ్చిన పరిశ్రమ కాదు. అది ఎంతోమంది ప్రాణత్యాగం చేసింది. అందుకే తెలుగువాడి గుండె చప్పుడుగా దాన్ని మేము భావించడం జరిగింది. ఆ రోజు నేను రాజీనామా చేసినా కానీ, మన పల్లా శ్రీనివాస్ గారు ఆమె నిరాహారదీక్ష చేసినా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మ్యాంగనీస్ ఓరు గల్లు ఎక్స్టెండ్ చేయటం కానీ, మరి సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మొత్తం ఆయన్ని విజిట్ చేయించి ఆయనతో కూడా ఒక స్పష్టమైన హామీ ఇప్పించడం కానీ, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈ రోజు కోడికి గుడ్డుకి తేడా తెలియని మనుషులు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారో, ఏమి చెప్తున్నారో, లేకపోతే ఏంటో అర్థం కాని వ్యక్తులు కూడా ఈ రోజు ఈ పార్టీల వైఖరి గురించి, లేకపోతే మా యొక్క వైఫల్యాల గురించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అన్నారు. నేనేదో రాజీనామా చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవాలని ట్రై చేశాను. వాళ్ళకి అంత అజ్ఞానంగా ఉన్నారు వాళ్ళు. నేను రాజీనామా చేసిన 3 సంవత్సరాల పాటు ఆ రాజీనామా మీద ఉనకలేదు, పలకలేదు. నేను స్వయంగా స్పీకర్ని కలిసి రాజీనామా ఆమోదించమని చెప్పాను. స్పీకర్ ఫార్మెట్ లో ఇచ్చాను. ఎంటీ లెటర్ మీద సంతకం పెట్టి స్పీకర్కి అడ్రస్ చేస్తూ మీకు ఏదన్నా దీంట్లో నిబంధనలు అడ్రస్ ఏ ఫార్మెట్ లో కావాలో ఆ ఫార్మెట్ రాసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. స్వయంగా ఆయనతో మాట్లాడటం జరిగింది. అవన్నీ 3 ఏళ్లు దాని మీద పలకకుండా క్వైట్ గా ఉండి 2 నెలల్లో ఎలక్షన్లు వస్తాయనగా, ఆ ఎమ్మెల్యే టెన్యూర్ అయిపోతుందనగా కేవలం రాజకీయం చేయడం కోసం ఆ రోజు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికొచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒక ఎమ్మెల్యే ఓటు ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికప్పుడుకి హఠాత్తుగా ఈ రాజీనామా గుర్తొచ్చింది. హడావుడిగా కనీసం సంప్రదించకుండా, మాట్లాడకుండా, నాకు ఎలక్షన్ లో ఓటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని హడావుడిగా రాజీనామా దాన్ని యాక్సెప్ట్ చేస్తే, ఆ రోజు నేను కోర్టుకు వెళ్ళింది కూడా ఏదైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో దాంట్లో నాకు ఓటు వేసుకునే అవకాశం కల్పించమని చెప్పాను. 3 సంవత్సరాల ముందు రాజీనామా చేస్తే 2 నెలల ముందు దాన్ని పదవైపోతానంగా నేను మళ్ళీ కోర్టుకు వెళ్తా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంత అమాయకుడు కాదు, అంత అజ్ఞానం కాదు. నేను అది కూడా తెలుసుకోకుండా ఈ రోజు కోర్టుకు వెళ్ళారు కదా అంటున్నారు. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటే నా స్పీకర్ ఫార్మెట్ లో నేను ఆ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది. అందుకే దానికోసం అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ అనేది మా గుండె చప్పుడే కాదు, తెలుగువాడి గుండె చప్పుడు, మా అందరి బాధ్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు. కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసిన రాయదుర్గం పోలీసులు. అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హీ సేవ, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తామన్న గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామన్న ఎమ్మెల్యే గంట, రాజకీయం చేయొద్దంటూ వైసీపీకి హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.